హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మార్నింగ్ 5కి అంతా లేసాననమాట. 5కి లేస్తే మంచు ఎక్కువగా ఉండిపోవడం వల్ల ఇంకా బయటైతే కల్లాపు చల్లాలి కాబట్టి ఇంక ఈరోజంతా ఊర్లో ఓం శక్తి మాలైతే వేస్తున్నారు. కాబట్టి బయటంతా మళ్ళీ ఇంకొంచెం ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చి చేసుకుందాం అనేసి ఇంట్లో ఇంకా పిల్లలకి క్యారీలు, స్నాక్స్ చేయాలి కాబట్టి ఇంట్లో ప్రిపేర్ చేసుకొనేసి ఆ పని అయిన తర్వాత ప్రశాంతంగా ఇక్కడ కొంచెం మంచు తగ్గుతుంది. తర్వాత చేసుకుందాం అనేసి వెళ్ళిపోయాననమాట. ఇంకా అలాగే ఇంక మార్నింగ్ లేవగానే ఇంక 6 అయిపోయిందనమాట. ఇంక లేచి ఇంట్లో చేసేపాటికి 6 అయిపోయింది. ఇంక వెంటనే ఇంక పిల్లలకి నీళ్ళు అంటే జిల్లుగా ఉంటాయి కదా, చల్లగా ఉంటాయి కాబట్టి మాకు పొయ్యేననమాట. ఇంకా పల్లెటూరు అంటే ఇలాగే ఉంటుంది. అంతా కొంచెం తగ్గిందనమాట మంచు. ఇంక 7 వరకు గానీ పిల్లలు లేరనమాట. 6:40కి అలా లేపుతాను. అప్పటికి గానీ మంచుంటుంది. ఇంకా ఆ పాటికి వేడి నీళ్ళంతా కాంచేసి పిల్లలకి అప్పుడు లేపుతాననమాట. అప్పటినుంచి ఇంకా కరెక్ట్‌గా 20, 30 నిమిషాల్లో రెడీ అయిపోతారు. కాకపోతే అన్ని పనులు నేను ఇంట్లో వంటంతా చేసుకొనేసిన తర్వాత వాళ్ళని లేపితే బెటర్ అనమాట. లేకపోతే ఇంక పిల్లలు మేము కోప్పడాల్సి వస్తుందనమాట. నా పనులేమన్నా ఆగిపోయి నిదానంగా చేశానంటే నిజంగా పిల్లల పైన ఎక్కువ అరుస్తాననమాట. నేను తొందరగా లేసి పనులన్నీ చేసేసానంటే నాకు కోపమే రాదు. ఎంచక్కా పిల్లల్ని దగ్గరుండి రెడీ చేస్తే తొందరగా వెళ్ళిపోతారనమాట. ఈ మంచు కాలం కాబట్టి కొంచెం తొందరగా లేసి పిల్లల కోసమన్నా కొంచెం తొందరగా లేసి పనులన్నీ చేసుకొని తర్వాత మనం పిల్లల కోసం టైం కేటాయిస్తే అసలు ఏ బెడద ఉండదనమాట మార్నింగ్. మనం పనుల్లో ఉండి వాళ్ళు సరిగ్గా రెడీ అవ్వకపోతే ఒకసారి అలా అయిందనమాట ఒకరోజు. అసలు 8:40, 8:50 అయిపోయిందనమాట. అంటే సరిగ్గా తినకుండా భోజనం తినకుండా వెళ్ళిపోతారనమాట. అలాంటప్పుడు కొంచెం తొందరగా లేసి వాళ్ళని లేట్‌గా లేపనమాట. అలా ఉంటే ప్రశాంతంగా మార్నింగ్ జరుగుతుందనమాట. ఇక మధ్యలో అదే కాదు ఇంక బట్టలు ఉతికి అక్కడ వేయడం వల్ల మళ్ళీ తర్వాత వెంటనే మా ఆయన ఫోన్ చేశారనమాట డీజిల్ కావాలనేసి. ఇంక వెంటనే నా కొడుకు ఆ రోజు సాటర్డే కాబట్టి స్కూల్ ఉండదనమాట మా లడ్డుగానికి. ఇంకప్పుడైతే పెట్రోల్ బంక్‌లోకెళ్ళి డీజిల్ కొట్టుకొని ఇంక ఇచ్చేసి మళ్ళీ వచ్చేసరికి సగం బట్టలు ఆరిపోయాయనమాట. ఇంక మిద్దె పైన కూడా ఆరేసాం కదా! ఇంక వెంటనే నీళ్ళంతా ఖాళీ అయిపోయాయనుకుంటే వెంటనే నీళ్ళొచ్చేసాయనమాట. ఇంక ఈ మధ్యలో ఇదంతా కాలువలంతా క్లీన్ చేసి అంతా కనకాంబరం మొలకలైతే నాటాననమాట. అంటే ఇంటి ముందు చెట్లు పెట్టుకోవడం చాలా ఇష్టం అనమాట. ఇంకా పాముల బెడదైతే ఉంది కదా! అందుకనేసి అయితే ఎందుకు చెట్లు అనేసి మా ఇంట్లో వాళ్ళంతా అంటారు గానీ, నేనైతే చెట్లు నాకు ఇష్టం కాబట్టి నాటుతాను. ఇంకా వెంటనే బట్టలనమాట. ఇంకా బట్టలంటే ఆ రోజంతా ఈ రోజంతా బట్టలే అన్నమాట నిజంగానే. ఎప్పుడే గానీ బుద్ధి, జ్ఞానం ఉండేవాళ్ళు ఎక్కువ బట్టలు తీసుకోరనమాట. నేను బుద్ధి లేక అయితే తీసేసాననమాట పిల్లలకి. నాకు బట్టలు తక్కువైనా గానీ, పిల్లలకి కొంచెం బట్టలు ఎక్కువ తీశాననమాట. దీంట్లో ఒక దాంట్లో రాంగ్ అన్నిట్లల్లో పొదుపు చేసి ఈ ఒక్క విషయంలో అంటే నేనే కాదు వాళ్ళ డ్యాడీ గానీ తీసుకొచ్చేస్తారనమాట బట్టలు. నేను తక్కువ తీస్తాను. వాళ్ళ డ్యాడీ ఎక్కువ తీస్తారు. పిల్లలకి బర్త్‌డేలకి ఇంకా పండగలకి అన్నీ ఎక్కువ తీసేయడం వల్ల వాళ్ళకి ఇంకా ఉండే బట్టలని అన్నీ వాడం కదా! కొన్ని మాత్రమే వాడతాం. కానీ పిల్లలు పెద్దలు అయిపోతారు. ఫ్రాక్స్ అంతా చిన్నవయిపోతాయనమాట. కొత్తగా ఉన్నగానే చిన్నగా అయిపోతాయనమాట. అందుకు ఎంత వరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటేనే మంచిదన్నమాట. ఇంకా మా పిల్లాడికైతే బట్టలైతే 9 ప్యాంట్లు జిప్పులు పోయినావన్నమాట. ఏదో జిప్పులు వేసేవాళ్ళు వచ్చారు కాబట్టి వేపిచ్చాను గానీ లేకపోతే ఇవంతా వేస్ట్‌గా ఉండేవి. ఆ రోజు 260 అయిందనమాట. కేవలం ఇవి కనిపించే వీటికి మాత్రమే జిప్స్ అన్నీ ఏసాననమాట. 260 అయింది. అయినా నాకు హ్యాపీ అనిపించిందనమాట. కొత్త ఫ్రాగులు కడుపు కాలుతాయనమాట. ఎక్కడ ఒక్క చోట కూడా చిరగలేదు. కానీ పారేయాలంటే మనసు రాలేదు. అలాగే పెట్టాననమాట. మా అబ్బాయికి గానీ పెద్ద ప్యాంట్లేనమాట. చిన్న ప్యాంట్లయినా గానీ ఎవరికన్నా ఇచ్చేయొచ్చు. అంతా పెద్ద ప్యాంట్లు, పట్టే ప్యాంట్లు మళ్ళీ మళ్ళీ తీస్తానే ఉంటాం కాబట్టి అవి తీయకుండా వీటినే వాడాలనుకుంటున్నాను. నిజంగా ఇంక నేను బట్టలు చాలా తక్కువ తీస్తాననమాట పిల్లలకి. అండ్ ఇలా ఎక్కువ బట్టలు తీసేయడం వల్ల వాళ్ళకి కనీసం ఒక ఊరికి పోవాలంటే సరైన బట్టలు దొరకవన్నమాట. అదే కొన్ని బట్టలు ఒక్కొక్కరికి ఒక 6 జతలు, 7 జతలు ఉంటే చాలన్నమాట కొత్త బట్టలు. ఊరికే నిజంగా చాలా బట్టలు ఉండడం వల్ల వాళ్ళకి ఏదైనా వేయాలంటే కానీ ఒకటి దొరికితే ఒకటి దొరకదన్నమాట. అలా అయితే అయిపోతుంది. ప్రశాంతతే ఉండదన్నమాట నాకు. బట్టలు చూస్తే చిరాకొచ్చేదన్నమాట. అందుకు 2 మూటలు అంతా బట్టలు కట్టి వేస్ట్ బట్టలంతా నేను బాగుండే బట్టలంతా అనాథాశ్రమానికి వస్తారు కదా చిన్నపిల్లలు కావాలని వాళ్ళకైతే ఇచ్చేసాననమాట పిల్లలకి. అట్లుంటన్నా మనశ్శాంతి వస్తుంది కానీ పారేయడం అంటే ఇంకా బాగుండదు. పారేయడం ఎందుకనేసి ఇంకైతే బట్టలు తక్కువ తీసుకున్నామనేసి ఫిక్స్ అయిపోయాననమాట. ఇంట్లో బట్టలు మడతేస్తూ ఉంటే నిజంగా అంత బ్యాక్ పెయిన్ ఎక్కువ వచ్చేసిందనమాట. అంటే ఆ రోజు వదిలేసామంటే నెక్స్ట్ డేకి మళ్ళీ చేయబుద్ధి కాదన్నమాట. ఆ బట్టలు అలాగే ఉండిపోతాయి. ఇంకా మార్నింగ్ అట్లే పిల్లలు పిలుచుకోవడం కానీ మధ్యలో ఈ పనులు చేయడం కానీ అన్ని పనులు చేసుకొని ఈ పనులు కూడా కంటిన్యూ చేయాలన్నమాట. నిజంగా ఒక్కో రోజు చేస్తూ ఉంటే పని చేస్తూనే
ఉంటుందన్నమాట. ఎక్కువ పనులైతే వచ్చేస్తాయి. కానీ నేను ప్రతిరోజు ఇలా చేయననమాట. ఎప్పుడో ఒకసారి ఇలా ఎక్కువ వర్క్ పెట్టుకునేసాననమాట. ప్రతిరోజు ప్రశాంతంగా తక్కువ పనులున్నాయనమాట. నిద్ర లేయడం, ఇంకా ఈ 2 పనులనమాట. బట్టలు, బేషన్లు ఇవి రెండేననమాట. మిగిలినవంతా ఆటోమేటిక్‌గా అయిపోతాయి. ఇవి కొంచెం ఉన్నప్పుడే అన్నీ చేసుకునేస్తాననమాట. లేకపోతే ముగ్గురు పిల్లల్ని మెయింటైన్ చేయడం కష్టమైపోతుంది. వాళ్ళని కొట్టడము, అరచడము ఇలాంటివి జరుగుతాయనమాట. అలాంటివి జరగకుండా ఉండాలంటే ఒక్కరోజు ఇలా కష్టపడిపోయానంటే మళ్ళీ ప్రశాంతంగా ఉంటుందనమాట ప్రతిరోజు. మళ్ళీ పిల్లలకి ఎంచక్కా హోంవర్క్‌లు గానీ అన్నీ గానీ చెప్పియచ్చు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఆయిల్ మార్చడం వల్ల పిల్లలకి చిన్న రియాక్షన్స్ అయితే వచ్చేసాయన్నమాట. అండ్ గోల్డ్ విన్నరే వాడుతూ ఉండి మళ్ళీ వేరే నూనె 2 సార్లు వాడేసరికి పిల్లలకి రియాక్షన్ అయితే వచ్చేసింది. అందుకనేసి ఇంకా డాక్టర్ దగ్గరికెళ్ళి అప్పటికప్పుడు పిల్లల్ని కూడా చూపించుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా ఆయనైతే ఉండరు కదా! ఇంకా మార్నింగ్ వెళ్తే 7:30, 8కి వస్తారనమాట. ఇంక ఈ హాస్పిటల్ గానీ నేనే చూసుకుంటాను. అండ్ ఇంక ఎలాగైనా సరే ఎంత అర్ధరాత్రి అయినా సరే నేను వదలననమాట. ఈ ఒక్క విషయంలో నేను కాంప్రమైజ్ అవ్వననమాట. ఈ బట్టలు ఎంతసేపు మడత పెట్టేసైనా పడుకోననమాట. ఇవి అయిపోయిన తర్వాతనే నిద్రొస్తుంది నాకు. నిజంగా అలా ఉంటుందనమాట. 2, 3 బ్యాగులు తీసేయగా తర్వాత బట్టలనమాట. ఇవి కేవలం యూజ్ చేసుకునే బట్టలనమాట. ప్రతిరోజు డైలీ యూజ్ చేసుకునే బట్టలు అండ్ కొత్త బట్టలు మాత్రమే పెట్టాననమాట. మిగిలినవంతా గానీ ఇచ్చేసాననమాట. 3, 4 బ్యాగులైతే ఇచ్చేసాననమాట. ఎందుకంటే అవి పెట్టుకోవడం వల్ల నాకు నిజంగా బట్టలంటేనే చిరాకు, కంపరం వచ్చేసిందనమాట. బట్టలు ఎక్కువ తీయకూడదని అర్థమైంది. ఏవైనా బాగుండే బట్టలుంటే గానీ పట్టవనమాట వాళ్ళకి. పిల్లలు పెద్దోళ్ళు అయిపోయింటారనమాట. బట్టలు చిన్నవైపోయింటాయి. ఇంకా లేకపోతే తర్వాత వెంటనే కరెక్ట్‌గా సరిపోయేవే తీసుకొస్తారనమాట వాళ్ళ డ్యాడీ. నిజంగా చాలా సార్లు ఆయనకి ఎన్ని సార్లు చెప్పినా మా ఆయనకి అలాగే తీసుకొస్తూ కంఫర్ట్‌గా కరెక్ట్‌గా సరిపోయేవే తీసుకొస్తారనమాట. నేను ఎప్పుడైనా తీసుకున్నా అంటే కొంచెం లూజ్‌గానే. ఈ ఇయర్ అంతా సరిపోవాలనమాట. ఈ సంవత్సరం తీసినవి లాస్ట్ వరకు సరిపోవాలనమాట. అంత లూజ్‌గా అయితే తీస్తాను. చూడ్డానికి కూడా బావుంటాయనమాట లూజ్‌గా ఉంటే బట్టలు. ఇంకెప్పుడైనా గొడవలంటే ఇలా వృధా ఖర్చు చేస్తే మా ఆయనకి నాకు వీటిపైనేననమాట మేము గొడవలు పడ్డామనమాట. అప్పటికి ఇంకా అందుకే ఆ మాటలు మాట్లాడుకుంటే గానీ మూతి సప్పగా అయిపోయింటుంది. ఇంకా వాళ్ళు యాక్టివ్‌గానే ఉండరనమాట. చాలా పిల్లలు అయిన తర్వాత ఆ మాట్లాడుకోవడం గానీ, గట్టిగా మాట్లాడుకోవడం గానీ తగ్గిచ్చేసాము. ఇంకా 600 అయినా, 100, 150 అయినా బట్టలంతా మడత పెట్టేసి ఇంక ఒక్కదానిపైన ఇంక ఈరోజు ఉతికినవి, నన్ను ఉతికినవి, బెడ్‌షీట్లు మొత్తం డీప్ క్లీన్ అనమాట. బట్టలైతే పూర్తిగా వాష్ అవుట్ అయిపోయాయన్నమాట. ఇంకా బయట బట్టలు గానీ, ఏవే గానీ ఆ రోజు ఫినిష్ చేసేస్తే నెక్స్ట్ డేకి పని చాలా తక్కువగా ఉంటుందన్నమాట. నా మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. ఎవ్వరిపైన అరచననమాట. మనకు మనమే కోపము, బీపీలు అన్నీ తెచ్చుకోవడానికి కారణం మనమేననమాట. ఇవి మడతేస్తూ ఉండగా మళ్ళీ మార్నింగ్ వదిలాను కదా! మళ్ళీ ఆఫ్టర్‌నూన్ క్యారీ చేసి తర్వాత ఈవినింగ్ పిల్లల్ని పిలుచుకొచ్చేసి ఇవన్నీ జరుగుతూనే ఇంట్లో ఈ పనులు చేసుకుంటూ ఉంటాననమాట. కాబట్టి నాకు చాలా వరకు టైం ఎక్కువ అయిపోతుందనమాట. ఏదైనా పనులు చేయాలన్నా గానీ. ఇంక లాస్ట్ బీరువాలో అన్నీ మడత పెట్టేసాననమాట. కాకపోతే 2 ఫ్రాగులు ఒకే డ్రాలో నిండిపోయాయనమాట. అలాంటివైతే అసలు నాకు తీయబుద్దే కాదనమాట. ఒకసారి ఏస్తే రెండోసారి ఏయమంటే ఏడుస్తారనమాట. ఎంత ప్లేస్ మిగులుతుందంటే ఆ ఫ్రాగులకి ఎక్కువ ప్లేస్ అనమాట. ఇంక తీసి బయటేసి బీరువాలో గానీ నీట్‌గా వాళ్ళకి ఎత్తి పెట్టుకునే బట్టలైతే పిల్లలకి ఇంకా నా బట్టలు అన్నీ కంప్లీట్‌గా మడత పెట్టేసాననమాట. మైండ్ కొంచెం చాలా రిలాక్స్ అయిపోయింది. నైట్ పీస్‌ఫుల్‌గా నిద్రొస్తుందనమాట నాకు. ఇంక ఇవి ఇలాగే వదిలేసానంటే డైలీ వర్క్స్ అలాగే ఉండిపోతాయి. ఇక పిల్లల పైన అరవడం, భర్త పైన అరవడం ఇవన్నీ ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయన్నమాట. ఇంక చిలికి గాలివాన అయిపోతుందన్నమాట. మనకి హెల్ప్ చేయడానికి ఎవ్వరు ఉండరు కాబట్టి మనకు మనమే చేసుకోవాలి కాబట్టి తప్పనిసరిగా కొంచెం కష్టపడితే అన్ని పనులు నీట్‌గా ఉంటాయన్నమాట. ఎంత క్లీన్‌గా ఉంటే ఇల్లు అంత ప్రశాంతంగా ఉంటామన్నమాట. చూసే వాళ్ళకి ఏమైనా అనుకోండి. మనకు మనం చేసుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా చేసుకోవాలి. నాకు అనిపిస్తే నేను అప్పటికప్పుడు చేసేస్తానన్నమాట. అనిపించకపోతే అది ఇంకా 2, 3 రోజులైనా ఆ పనులు అట్లే ఉండిపోతాయి. దీనివల్ల నేను చెప్పొచ్చేదంటే అవసరానికి బట్టలు గానీ, అనవసరంగా బట్టలు తీయకూడదు. డబ్బులున్నప్పుడంతా బట్టలు తీయేస్తారు. అలా తీయకూడదనమాట. చాలా కష్టం.